నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. కొనసాగుతున్న ప్రజా దర్బార్, వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్. టీచర్స్ సమస్యలపై దీర్ఘకాలిక పోరాటం, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు వాయిస్. పింఛన్ల పంపిణీ ఓ భారీ సామాజిక కార్యక్రమం, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అబద్దయ్య సందేశం. కేవలం లడ్డూ కోసమే దీక్ష కాదు, ధర్మం కోసం అంటున్న పవన్ కళ్యాణ్. ఐటీ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాస ప్రాంగణంలో మంగళవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఓ రిపోర్ట్. గ్రామస్తుల నుంచి 3 కోట్ల రూపాయల వరకు అప్పుగా తీసుకుని పరారైన గొరిజాల శ్రీనివాసరావును అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని పెదవడ్లపూడికి చెందిన మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. గ్రామంలో అనేక మంది వద్ద అప్పులు చేసిన శ్రీనివాసరావు వాటిని చెల్లించకుండా తప్పించుకునేందుకు పెదవడ్లపూడిని వదిలి కుటుంబంతో సహా గుంటూరుకు మకా మార్చారని, ఇప్పుడు బెంగళూరు పరారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలించి తగిన విధంగా న్యాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. పక్షవాతంతో బాధపడుతున్న తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన అక్కల శివశంకరరావు విజ్ఞప్తి చేశారు. ఇటీవల సంభవించిన వరదలకు తమ ఇళ్లలోకి నీరు చేరి సామాగ్రి పూర్తిగా పాడైపోయాయని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మహానాడు ప్రాంతవాసులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందలేదని, విచారించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న తాను ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారని, భర్త కూడా లేని తనకు వితంతు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఆత్మకూరు వడ్డెరపాలెంకు చెందిన వేముల సీతమ్మ కోరారు. పుట్టుకతో దివ్యాంగురాలైన తాను ఇంటర్ వరకు చదువుకున్నానని, ఇటీవల తన తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ జీవనం భారంగా మారిందని ఆత్మకూరుకు చెందిన తమ్మిశెట్టి రాధాకీర్తి కన్నీటి పర్యంతమయ్యారు. ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పిస్తే కుటుంబానికి అండగా ఉంటారని కోరారు. లారీ డ్రైవర్గా జీవనం సాగించే తనకు రోడ్డు ప్రమాదం కారణంగా 2 కాళ్లు కోల్పోయారని, ఎలాంటి బీమా పరిహారం అందలేదని మంగళగిరికి చెందిన సమ్మంగి బాలాజీ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. ఆర్థిక సాయం అందించడంతో ఉపాధి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తుళ్లూరులో మండల యూటీఎఫ్ ఫెడరేషన్ సమావేశం జరిగింది. తొలుత తుళ్లూరు లైబ్రరీ సెంటర్లో యూటీఎఫ్ జెండాను రిటైర్డ్ మాస్టర్ కె రాజయ్య ఎగురవేశారు. అనంతరం ర్యాలీగా బాబూజీ ఎలిమెంటరీ పాఠశాల వద్దకు చేరారు. ఈ సమావేశం యూటీఎఫ్ నాయకులు పి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు యూటీఎఫ్ యొక్క విధి విధానాలను వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు వి రాజశేఖరరావు, టి ఆంజనేయులు, సిహెచ్ ఆదినారాయణ, అడవి శ్రీనివాసరావు, ఎం కోటారెడ్డి, యూటీఎఫ్ మండల నాయకులు టి భాస్కర్రావు, ఏ కోటేశ్వరరావు, వి ప్రసాద్, పి వాణి, ఆర్ ఇందుమతి, ఆర్ పుణ్యవతి, కె అనురాధ, జె శ్రీనివాసరావు, టి ఉమామహేశ్వరరావు, టి పూర్ణచంద్రరావు, ఎం అశోక్, కె కొండయ్య తదితరులు పాల్గొన్నారు. గౌరవ విద్యామంత్రి లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా ఆయన అధికారంలోకి వచ్చాక జీవో నెంబర్ 117 రద్దు చేస్తామని చెప్పారు. మరి ఇటీవల జరిగినటువంటి చర్చల్లో 117 రద్దు కానీ, 3, 4, 5 తరగతుల తరలింపు కానీ, అలా మీడియంకు సంబంధించిన అంశాలు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలు కానీ, ఇటువంటి విషయాలన్నీ కూడా స్టేక్ హోల్డర్స్ అంటే ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరితో చర్చించి త్వరలోనే కొన్ని నిర్ణయాలు చేస్తామని చెప్పారు. మరి అందులో భాగంగానే 10th క్లాస్కు సంబంధించి సిబిఎస్ఈ ఎఫిలియేషన్ కూడా తీసేసి 1000 పాఠశాలలు, ఆ 1000 పాఠశాలలను కూడా ఈ రోజున స్టేట్ బోర్డు పరిధిలోకే తీసుకొచ్చారు. అది అభినందనీయమైనటువంటి విషయం. అలాగే ప్రధానంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఈ రాష్ట్రంలో 3 లక్షల మంది సిపిఎస్ పరిధిలో ఉన్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ని రద్దు చేస్తాం వారం రోజులు అని హామీ ఇచ్చాడు. అది రద్దు చేయకుండా జీపీఎస్ అనే నూతన విధానాన్ని ప్రవేశపెట్టాడు. సిపిఎస్ని, జీపీఎస్ని రెండింటిని మేము వ్యతిరేకించాం. ఓపీఎస్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. ఇవాళ జాతీయ స్థాయిలో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే ఓపీఎస్ ఇస్తామని ఇవాళ ప్రకటన చేస్తూ ఉంది. అందుకని ఓపీఎస్ సాధించడం అనేది యూటీఎఫ్ యొక్క లక్ష్యంగా ఉండబోతూ ఉంది. దీంతోపాటు ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్లకు కలిపి
22,000 కోట్లు బకాయిలు ఉన్నాయి గత ప్రభుత్వం. డిఏ ఎరియర్స్ కానీ పిఆర్సీ ఎరియర్స్ కానీ ఇవన్నీ కూడా బకాయిలు ఉన్నాయి. అవి కూడా దశల వారీగా చెల్లించమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగాం. అలాగే 12వ వేతన సంఘం నియమించి దానికి ఒక చట్టబద్ధత కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని కోరాం. ఈ అన్ని అంశాల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వీటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది. దానిలో భాగంగానే త్వరలో స్వర్ణోత్సవాలు జరుపుకోబోతా ఉంది. ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా కూడా విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వ విద్యారంగాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అనే అంశం మీద ఒక మేధో మథనం కూడా జరగబోతూ ఉంది. యూటీఎఫ్కు సంబంధించి ఆ కార్యాచరణతో ముందుకెళ్తుందని కూడా ఈ తుళ్ళూరు మహాసభ సందర్భంగా తెలియజేస్తుంది. ఎంటీఎంసీ పరిధిలో అక్టోబర్ 1వ తేదీన అధికారులతో పాటు టీడీపీ నేతలు పెన్షన్స్ పంపిణీ చేశారు. ఓ రిపోర్ట్. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, వితంతులకు కానీ అందరి పెన్షన్లు కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకే ఇస్తామని మాట ఇచ్చారు. మాట ప్రకారంగా ఉదయం 6 గంటలకే తలుపు తట్టి వారికి ఇవ్వాల్సినటువంటి 5,000 రూపాయలు, 4,000 రూపాయలు పెన్షన్ను, అదేవిధంగా 6,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను ఇంటింటికి వెళ్ళి వారికి స్వయంగా అందించడం జరిగింది. ఈరోజు అదే దాంట్లో భాగంగా మరి ఈనాటి మన మున్సిపల్ ఎంటీఎంసీ కమిషనర్ గారు అయినటువంటి అలీ బాషా ఖాన్ గారు, అదేవిధంగా అడిషనల్ కమిషనర్ గారు శకుంతల గారు, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా కలిసి ఇంటింటికి. మీకు తెలుసా, భారతీయుల కోసం అమెరికా కొత్తగా ఎన్ని వీసా స్లాట్స్ను అదనంగా విడుదల చేసింది? భారతీయుల కోసం అమెరికా కొత్తగా 2.5 లక్షల వీసా స్లాట్స్ను అదనంగా విడుదల చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు సంఘీభావంగా దుర్గగుడి నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం వరకు చేపట్టిన జనసేన విజయవాడ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బి శంకర్ పాదయాత్ర దేవాలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అధ్యక్షుడు జగన్ రెడ్డి ఎన్ని పాపాలు చేశారు ఈ రాష్ట్రంలో. తిరుమల కొండని అపచారం చేశారు. ఒక లడ్డూయే కాదు, టిక్కెట్లు అమ్ముకున్నారు, సేవ టిక్కెట్లు అమ్ముకున్నారు, నాసి రకం సరుకులు పెట్టారు, అన్నదానంలో కల్తీ. వీటన్నిటి మీద కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సిట్ ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీకి రమ్మంటే ఒకళ్ళేమో హైకోర్టుకి వెళ్తారు, ఒకళ్ళేమో సుప్రీంకోర్టుకి వెళ్తారు మేము తప్పు చేయలేదని. మరి ఇదే జగన్ రెడ్డి గారు సరస్వతి నందాన్ని తీసుకొని వెళ్ళి ఏ గంగలో ములిగాడు హిందూ మతం తీసుకుంటానని. నువ్వు క్రిస్టియన్ కాబట్టే కదా హిందూ మతాన్ని వెళ్ళావు. మరి హిందూ మతానికి ఇంత అపచారం జరుగుతుంటే ఎందుకు ఇంట్లోనే కూర్చొని ఉన్నావు? ఇంతమంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మద్దతు పలుకుతుంటే నువ్వు మట్టికి హేళన చేస్తున్నావు. నరసింహస్వామి గుడి దాకా వారి సర్కిల్ అంతా కూడా వారి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పాదయాత్ర చేసి ఈరోజు ఇక్కడ దీపారాధన, అలాగే భగవంతుడు నరసింహస్వామి దర్శించుకోవటం నిజంగా అంటే ఇది ఎవరి కాలం సెల్ఫ్గా ఈ రోజున మనం చేస్తూ ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ పార్టీలు కాదు, రాజకీయాలు కాదు, భగవంతుడు వెంకటేశ్వర స్వామి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రమైన ఇది. దాన్ని మనం చాలా పవిత్రంగా చూసుకునే ప్రసాదాలు, దాంట్లో కూడా మీరు ఇలా చేసి దాన్ని ఇంకో రకంగా మీరు మాట్లాడటం ఇది మీ యొక్క దీనికే వదిలేస్తూ ఉన్నాం. దయచేసి ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా. హిందూ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మేము చెప్పేది ఒకటే, ఇక్కడ కులాలని మతాలని వేరు చేసి మాట్లాడడం కాదు. మనం ఎవరికి వచ్చినా సరే, రేపు పొద్దున ఇంకొక క్రిస్టియన్కి రావచ్చు, ఒకసారి ముస్లిమ్స్కి రావచ్చు, ఎవరికి వచ్చినా పవన్ కళ్యాణ్ గారు నేనున్నా అని చెప్పి నిలబడే వ్యక్తి ఈ రోజున. కాకపోతే తన మతాన్ని గౌరవించి పరమతాన్ని ఆదరించండి అనే ఒక నినాదంతో ఈరోజు చెప్తా ఉన్నారు. దాన్ని మా అందరం కూడా ప్రజలంతా చూస్తూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటాం.
మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోకోకోలా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వీళ్ళు సార్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మేము కూడా పాలుపంచుకుంటాం. ప్రజలు బాధితులు పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు కూడా సౌకర్యంగా ఉండాలి. మినిమం ఎమ్యూనిటీస్ ఏమైనా ఉంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ పరంగా మా కోకోలా ఎప్పుడు ముందుకు ఉంటుందని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా చక్కగా వాళ్ళ యొక్క టీం తోటి ఈరోజు వచ్చి మన పోలీస్ స్టేషన్ పరిసరాలు ముఖ్యంగా ఉన్నటువంటి చెట్లు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిసరాలు శుభ్రం చేస్తే చాలా ఆహ్వానించదగ్గ విషయం. వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సామాజిక సేవలో మరియు బాధితులు నిరంతరం వచ్చేటటువంటి ఒక మన స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉండే క్రమంలో వాళ్ళు పాలుపంచుకోవడం చాలా హర్షణీయం. దయచేసి ఈ విధంగా ప్రతి ఏరియాలో కూడా ఉన్నటువంటి ఈ కంపెనీస్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, అదేవిధంగా సాధారణ ప్రజానీకం కావచ్చు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పరంగా మన ఆఫీసులు, మన కార్యాలయాలు మనదే అనే భావంతో ముందుకు వచ్చేసి అందరూ కూడా పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉండే విధంగా మీ యొక్క సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో మన స్టేషన్ ఆవరణలో ఉన్న మొత్తం పాత వెహికల్స్ ప్లస్ ఇక్కడ కొంచెం చెట్లు ఎంత పెరిగిపోవడంతో ఈ క్లీనింగ్లో భాగంగా వీళ్ళ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇవంతా పరిశుభ్రం చేసి ఇక్కడ ఈ పరిసరాల మొత్తాన్ని కూడా కొంచెం శుభ్రంగా ఉండటానికి, తద్వారా ఇక్కడ కొంచెం ఆరోగ్యపరమైన పరిస్థితులు నెలకొల్పడానికి వీటన్నిటి కూడా ఇక్కడ స్టాఫ్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా స్టాఫ్ అయినటువంటి స్వాతి మేడం, భాష గారు, మేమందరం పోలీస్ స్టేషన్ క్లీన్ అండ్ శుభ్రత పరిశుభ్రత కార్యక్రమంలో వచ్చి వాలంటీర్గా వచ్చి పాల్గొనడం జరిగింది. దానికి ఇప్పుడు ఏ అవకాశం అయినా సరే అధికారులు పిలిస్తే వచ్చి మేము స్పందించడానికి రెడీ ఉన్నామని చెప్పేసి ఒకసారి మంగళగిరిలో బిఎస్ఎన్ఎల్ ఫౌండేషన్ డే జరిగింది. ఈ మేరకు మంగళవారం సదరు ఆఫీస్లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ జీఎం ఎస్ శ్రీధర్, డీజీఎం శ్యామ్ ప్రసాద్, ఏజీఎం రామకృష్ణ, ఇంకా ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ జీఎం కె సీతారామయ్య పాల్గొని మాట్లాడారు. బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ గారితో మేము అసోసియేట్ అవటం, తర్వాత గవర్నమెంట్ ఆర్గనైజేషన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాం అనే విషయాలు వారి ద్వారా తెలుసుకోవడం సంతోషంగా ఉంది. ఈ సంస్థ ఇంకా ముందుకు వెళ్ళి 4G, 5G కూడా సేవలు అందించాలని కోరుకుంటూ మీ అందరినీ అభినందిస్తూ ఈ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం. డిఓటి నుంచి ఫామ్ అయింది. ఈరోజు ఈ 24 ఇయర్స్ తర్వాత మేము రకరకాల సర్వీసులను ఇస్తున్నాము. ల్యాండ్లైన్ నుంచి, ఇంటర్నెట్ లీజ్ లైన్ నుంచి 4G, ఈవెన్ 5G కూడా వెళ్ళే అవకాశం ఉంది. ప్రజెంట్లీ 650 సైట్లు ఉన్నాయి గుంటూరులో. వాటిలో అన్నిట్లో కూడా 4G పెడతాము. ఇప్పుడు మేబీ బై నవంబర్, డిసెంబర్ కల్లా ఎక్విప్మెంట్ ఇన్స్టలేషన్ అవుతోంది. ప్రజెంట్లీ టెస్టింగ్ కంప్లీట్ అయితే కనుక ఏ రోజుకి ఆ రోజు చేసేస్తాము, ఇన్స్టలేషన్ కమిషనింగ్ చేస్తాము, సర్వీస్ ఆఫర్ చేస్తాము. ఇవి కాక ఇంకో 10% 60 సైట్లు కొత్తగా కూడా పెంచే అవకాశం ఉంది. ఆ ప్రణాళిక మా దగ్గర ఉంది. అవన్నీ చేస్తున్నాము అంతా కూడా. సో త్వరగా ప్రజలందరికీ కూడా గుంటూరులో ప్రత్యేకంగా 700 సైట్ల పైన మేము సర్వీస్ 4G ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రజలందరికీ మా యొక్క విన్నతి ఏమంటే ప్రభుత్వ సంస్థ కాబట్టి బిఎస్ఎన్ఎల్ దాన్ని ఆదరించుకుని నా కోరిక. ఈనాటి మంచి మాట. ప్రశ్నించడం మానేస్తే బానిసత్వానికి అలవాటు పడుతున్నట్లే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ UPHCలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఏజింగ్ విత్ డిగ్నిటీ థీమ్ ప్రోగ్రాంలో భాగంగా UPHC ఆధ్వర్యాన మంగళవారం వృద్ధులకు వైద్య పరీక్షలు, వృద్ధులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష ఆరోగ్యంపై వృద్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ శ్రీజ, డాక్టర్ మిఠల్, డాక్టర్ హారిక తదితరులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ అనుష మాట్లాడారు. ఇది 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ 5 రోజులు మేము 60 పైబడిన వాళ్ళకి స్క్రీనింగ్ చేసుకొని, ఎవరైనా కొత్తగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మందులు పెట్టుకొని, వాళ్ళకి డైట్ ఎలా తీసుకోవాలి అవన్నీ చెప్పి మేము అది ఎడ్యుకేట్ చేస్తాము. మెయిన్గా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 5 రోజుల్లో మనం 60 పైబడిన వాళ్ళందరినీ డయాగ్నోసిస్, ఎవరైతే కొత్తగా షుగరు బీపీతో ఉన్నారో వాళ్ళందరినీ డయాగ్నోసిస్ చేసుకొని అవసరమైన వాళ్ళందరినీ పై హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా రిఫర్ చేయడం జరుగుతుంది.
ఇంటర్నేషనల్ డే ఫర్ ఎల్డర్లీ ఈరోజు. దెన్ ఈ 5 days 30 నుంచి 5th October వరకు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎల్డర్లీ. సో అది కూడా ఇక్కడ జరుగుతుంది. దాంట్లో ఏమేమి కవర్ అవుతుందంటే NCD స్క్రీనింగ్స్, దెన్ మెంటల్ ఇల్నెస్ స్క్రీనింగ్స్. సో ఇది 2 కవర్ అవుతుంది. సో దానికోసం నేను కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ నుంచి వచ్చాను. ఈ మేడం గారు సైకాట్రీ, సృజ మేడం గారు సైకాట్రీ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నారు. మన దగ్గర ఇక్కడ మెడికల్ ఆఫీసర్ UPH ఇంద్రనగర్ కూడా మేడం గారు కూడా ఇక్కడ స్క్రీనింగ్ ఉన్నారు. సో ఈ యాక్టివిటీలో దెన్ నెక్స్ట్ ఈ యాక్టివిటీ జరగడానికి ముఖ్య కారణంగా ఉండే గవర్నమెంట్ కానీ, నెక్స్ట్ ఎయిమ్స్లో కమ్యూనిటీ మెడిసిన్, ఫ్యామిలీ మెడిసిన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ రాజీవ్ సార్ కానీ, సత్య సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్స్ అండి. సంబంధించిన ఇబ్బందులు, శుక్లాలు, ఈ ఇబ్బందులు ఒకటే కాకుండా మానసిక ఇబ్బందులు కూడా చాలా అధికంగానే ఉన్నాయని ఇక్కడ వస్తున్న పేషెంట్స్ అందరిలో కూడా వృద్ధాప్య దశలో ఏవైతే మానసిక ఇబ్బందులు వస్తాయో వాటి కూడా స్క్రీనింగ్ ఫ్రీగా జరుగుతుంది. వీటిలో ఎక్కువగా మానసిక ఇబ్బందులు అంటే 60 ఏళ్ళ తర్వాత దిగులు ఉండవచ్చు, లేదంటే గుండె దడ, ఆందోళన అలాంటివైనా ఉండొచ్చు, లేదా నిద్రలో ఇబ్బందులు లాంటివి కూడా ఉండొచ్చు. చాలా తక్కువ మందిలో మతిమరుపు లాంటి వ్యాధులు కూడా రావచ్చు అన్నమాట. సో తొందరగా దీన్ని స్క్రీన్ చేసి తక్కువగా ఉన్నప్పుడే వీటిని గుర్తిస్తే ట్రీట్మెంట్ అనేది సులభంగా చేయవచ్చు. తాడేపల్లి పరిధి మహానాడులోని వరద బాధితులకు CPM చేయూతనిచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల వరద ముంపుకు గురైన మహానాడు వరద బాధితులకు మంగళవారం సాయంత్రం మేకా అమరారెడ్డి భవన్లో CITU ఆధ్వర్యంలో 700 కుటుంబాలకు దుప్పట్లు, టవల్స్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో CITU రాష్ట్ర అధ్యక్షులు AV నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు ముజఫర్ అహ్మద్, ఉమామహేశ్వరరావు, CITU నాయకురాలు K ధనలక్ష్మి, దయా రమాదేవి, వేముల దుర్గారావు, జొన్న శివశంకర్, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, బూరుగ వెంకటేశ్వర్లు, గిరిజ, నాని నాగేశ్వరరావు, DV భాస్కర్ రెడ్డి, షేక్ బాషా, K మేరీ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇటీవల వరదల్లో సర్వస్వం కోల్పోయారు. ఇంట్లో ఉండేటువంటి సామాన్లన్నీ కృష్ణానదిలో కలిసిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వీరందరూ కూడా అత్యధిక మంది ఏ రోజుకి ఆ రోజు పని చేసుకొని పట్టబోసుకునే కార్మికులు ఉన్నారు. ముఠా కార్మికులు, ఇళ్లలో పని చేసేవాళ్ళు, ఆటో కార్మికులు, రకరకాల షాపుల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు. వీరందరి పరిస్థితి దయనీయంగా మారింది. వరదలు వచ్చిన సందర్భంలో CIT నాయకత్వం కూడా ఆ ఏరియాలో తిరిగి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ప్రజలందరూ కూడా తమ గోడుని వెలబోసుకున్నారు. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల నుండి సేకరించినటువంటి విరాళాల ద్వారా ఈ కుటుంబాలను ఆదుకునే పని చేస్తూ ఉన్నాం. ఇక్కడే కాదు, విజయవాడలో కూడా 4 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వందలాది మందికి ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించాం. CIT రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలో, ఏలూరు జిల్లాలో, గుంటూరు జిల్లాలో, NTR జిల్లాలో, కృష్ణా జిల్లాలో రకరకాల ప్రాంతాల్లో బాధితులుగా ఉన్నటువంటి ప్రజలకి బాసటగా మేము నిలిచాం. ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేసే దానిలో కొంతమందికి అక్కడక్కడ పేర్లు నమోదు చేయలేదని, నష్టపరిహారం వచ్చే పరిస్థితి లేకుండా పోతుందని చెప్పి ఆవేదన చెందుతూ ఉన్నారు. వారందరికీ CITU అండగా ఉంటుంది. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించేదానికోసం, అట్లాగే వాళ్ళ కుటుంబాలు తిరిగి సాధారణ జీవితం గడపడానికి కావలసినటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వాలు కూడా తగిన సహాయం చేయాలని, అన్ని కుటుంబాలకి నష్టపరిహారం అందించేదానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే మాత్రం CITU చూస్తూ సహించి ఊరుకోదని చెప్పేసి తెలియజేస్తాను. బాధితులుగా ఉన్నటువంటి ప్రజలు మీరు ధైర్యంగా ఉండండి. మీ కష్టాలు, బాధల్లో మేము భాగం పంచుకుంటాం. ప్రభుత్వంతో దెబ్బలాడి మీకు న్యాయం జరిగేదానికోసం మేము తోడుగా ఉంటామని చెప్పేసి. ముంపుకు గురైనటువంటి అటు NTR జిల్లా కానివ్వండి, ఇటు గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవాలి అనేసి ఇప్పటి వరకు వాళ్ళకి ఇస్తానన్నటువంటి నష్టపరిహారం కూడా అందనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళకి వరద బాధితులకి నష్టపరిహారం తాడేపల్లి ప్రాంతంలో, గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతంలో వెంటనే నష్టపరిహారం చెల్లించాలనేసి ఇక్కడే మంత్రి లోకేష్ గారు ఉంటారు. ఈ జిల్లాలోని ఈ ప్రాంతంలోనే ఉంటారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి వరద సహాయం అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలనేసి మేము CITUగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా వాళ్ళు నెల రోజులు అవుతున్నా కానీ ఇంకా కోలుకోనటువంటి పరిస్థితి ఉంది. మా ఇంట్లోని వస్తువులు కానివ్వండి, బట్టలు కానివ్వండి అన్నీ పూర్తిగా పాడైపోయి చాలా నష్టపోయారు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి నష్టపరిహారం కూడా సరిపోనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తానన్నది ఇవ్వడంతో పాటు దాన్ని పెంచాలి అని చెప్పేసి ఈరోజు మేము CITUగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదా ఈరోజు ఇక్కడ ఈ తాడేపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా
చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు, బిల్డింగ్ కార్మికులు కానివ్వండి, ఆటో కార్మికులు కానివ్వండి, ఇళ్లలో పని చేసుకునేటటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా కార్మిక వర్గం. కాబట్టి ఇటువంటి కార్మికుల్ని ఆదుకోవాలి అని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ సిఐటిగా కార్మికుల దగ్గర నుండి సేకరించినటువంటి డబ్బులతోని వాళ్ళకి ఆదుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఈరోజు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. వరద ముంపు గురైనప్పుడు కూడా భోజనాలు సరఫరా చేసి సిఐటిగా కార్మిక వర్గాన్ని ఆదుకోవడం కోసం ప్రయత్నం చేసినాం. ప్రభుత్వం కూడా ఆదుకోవాలనేసి మేము సిఐటి రాష్ట్ర కమిటీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు దుగ్గ్యాల సమాచారాన్ని తెలుసుకుందాం. చింతలపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పల్లంపాటి గోపి, పోతన సాంబశివరావు, ఎర్రంశెట్టి పాండు, దుర్గాప్రసాద్, గోపి, పూల అభి, ఎద్దు శివమణి తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం చింతలపూడి పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఉన్నం ప్రసాద్కు గౌరవ డాక్టరేట్ అవార్డును పొందారు. విజయవాడ ఠాగూర్ గ్రంథాలయంలో జరిగిన గుర్రం జాషువా అంతర్జాతీయ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన గౌరవ డాక్టర్ను గుర్రం జాషువా అంతర్జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పెద్దెటి యోహన్ చేతుల మీదుగా అందుకున్నారు. సోమవారం పాఠశాల నందు అభినందన సభ ఏర్పాటు చేయడంతో ఆ పాఠశాల ఉపాధ్యాయులు కసుకుర్తి భాస్కరరావు డాక్టర్ అవార్డు గ్రహీత ఉన్నం ప్రసాద్కు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. తనకు డాక్టరేట్ ప్రదానం చేసిన గుర్రం జాషువా అంతర్జాతీయ సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళగిరి అరవింద స్కూల్ ప్రాంగణంలో ముందస్తు దసరా వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 2వ తేదీ నుండి దసరా సెలవులు ప్రారంభం కావడంతో మంగళవారం నిడమరు రోడ్లోని అరవింద మోడల్ స్కూల్లో దసరా ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో 8వ తరగతి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ఇన్ఛార్జ్ సత్యశేఖర్ విద్యార్థులకు మహిషాసుర వధ గురించి వివరించారు. అనంతరం తెలుగు టీచర్ కనకదుర్గ దసరా పండుగ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం విద్యార్థులు అమ్మవారి గీతాలను నృత్య ప్రదర్శనలు చేస్తూ అమ్మ అవతార రూపాలను హావభావాలతో ప్రదర్శించారు. విద్యార్థులు మహిషాసుర వధ నాటకాన్ని అర్థవంతంగా ప్రదర్శించారు. దసరా పండుగ వివిధ ప్రాంతాలలో వివిధ రకాల కార్యక్రమాలతో మన దేశం జరుపుకుంటుంది. అందులో కోలాటాన్ని ఎంచుకుని విద్యార్థులు ఆ ప్రదర్శన ద్వారా తమ కార్యక్రమాలను ముగించారు. చివరగా వేదికపై అరవింద పాఠశాల ప్రిన్సిపల్ అరవింద్ విద్యార్థులను ఉద్దేశించి ప్రతి కార్యక్రమాలలోనూ సెలవులలోనూ విద్యార్థులు ఏదో ఒకటి నేర్చుకోవాలని, మన పండుగల ప్రాశస్త్యం తెలుసుకోవాలని తెలిపారు. అరవింద పాఠశాల నిర్వాహకురాలు బి ఇంద్రాణి మాట్లాడుతూ అరవింద విద్యార్థులు నేర్చుకోవడానికి, కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన సౌకర్యాలను వ్యాయామ ఉపాధ్యాయులు సురేష్, వేదికను అందంగా అలంకరించడానికి ఆర్ట్ టీచర్ మాలతి కృషి చేశారు. 6 నుండి 10వ తరగతి విద్యార్థులు, అధ్యాపక బృందం కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా సెలవులు మొదలవుతున్న కారణంగా మనము దసరా గురించి తెలుసుకోవడానికి, కార్యక్రమాలు నిర్వహించడానికి ఇక్కడ సమావేశమయ్యాము. దసరా అనగానే మనందరికీ గుర్తొచ్చేది దుర్గాదేవి. సరే, దుర్గాదేవి మహిషాసుని సంహరించినందుకు గాను 9 రోజులు ఆవిడ వివిధ రూపాల్లో మహిషుడితో యుద్ధం చేసి చివరికి మహిషాసుని మధ్యంగా మహిషాసుని వధించిన సందర్భంగా దసరా మనం జరుపుకుంటున్నాము. అంతేకాకుండా దశహర అంటే దశకంఠుడైనటువంటి రావణుని రాముడు సంహరించినందుకు కూడా మనం దసరా జరుపుకుంటున్నాము. ఇంకో ప్రత్యేకత ఏంటంటే కౌరవులు పాండవులు జూదంలో ఓడిపోయిన సందర్భంగా పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి అజ్ఞాతవాసం ముగించుకొని జమ్మి చెట్టు మీద ఉన్నటువంటి తమ ఆయుధాలను తీసుకొని యుద్ధానికి సన్నద్ధమైన రోజు కూడా కాబట్టి దసరా విజయదశమిగా కూడా మనకు కొనియాడబడుతున్నది. అందుకోసం దసరాను మనం ఎంతో గొప్పగా ఇక్కడ నిర్వహించుకున్నాం. సౌత్ ఆఫ్రికాలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలకు తెనాలికి చెందిన నాగం జ్ఞానదివ్య అర్హత సాధించిందని జిల్లా పవర్ లిఫ్టింగ్ అధ్యక్ష కార్యదర్శులు కె విజయభాస్కర్రావు, షేక్ సంధాని తెలియజేశారు.
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకుని నంబూరులోని తన నివాస గృహంలో విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ మంగళగిరి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి ఇబ్రహీంను మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ పద్మశాలియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టీడీపీ నాయకులు కలిసి పరామర్శించారు. టీడీపీ నాయకులు వెలగపాటి విలియం, షేక్ రియాజ్, మహమ్మద్ ఆరిఫ్, అబ్దుల్ మజీద్, కుక్కల మల్లికార్జునరావు, మేకల సదాశివరావు, కనపర్తి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు దసరా నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని దేవస్థాన చైర్మన్ కాలారి సుబ్బారావు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. 3/10/24 గురువారం నుండి 12/10/24 శనివారం వరకు ప్రతిరోజు కుంకుమ పూజలు, అమ్మవారికి పంచహారతులు జరుగుతున్నవి. ప్రతిరోజు ఉదయం 3/10/24 గురువారం బాలా త్రిపుర సుందరి దేవి అలంకారము, 4/10/24 శుక్రవారం గాయత్రీదేవి అలంకారము, 5వ తేదీ అన్నపూర్ణాదేవి అవతారము, 6వ తేదీ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారము, 7వ తేదీ మహాచండీ దేవి అవతారము, 8వ తేదీ మహాలక్ష్మి అవతారము, 9వ తేదీ శ్రీ సరస్వతి దేవి అవతారము మూలా నక్షత్రం ఆ రోజు. తర్వాత 10వ తేదీ దుర్గాదష్టమి కావున దుర్గాదేవి అవతారము, 11 మహిషాసురమర్దిని దేవి అవతారము, 12 శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారము. కావున ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సామూహిక కుంకుమార్చన జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. 12వ తేదీ 12 గంటలకు మధ్యాహ్నము 12 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ ఇచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.